హలో అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. చెట్టుకి ఫుల్ పప్పడికాయలని పప్పడికాయ హల్వా వేసుకుందాం రండి. నేను 3 పప్పడికాయలు తెంపినాను. చెట్టుకైతే ఇన్ని పాలు గారుతుండేను. అందుకే ఫస్ట్ పప్పడికాయలని మంచిగా కడుక్కుందాం అని చెప్పేసి ఇట్లనే బకెట్లో వేసి కడుక్కుతున్నా. ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా పప్పడికాయలు, మంచిగా కడుక్కుంది. జరా కిచెన్లోకి పోదామా? పప్పడికాయ మస్తు గట్టిగా ఉంది. ఇది ఫుల్ షార్ప్ నైఫ్ ఇంట్లో. దీంతో కోసినా కూడా అంత గట్టిగా తెగుతుంది. ఇంకా మమ్మీ నేను ఎక్కడ చేయి కోసుకుంటా అని మమ్మీ కోస్తుంది అనమాట. ఓపెన్ చేద్దామా? ఖుల్జా సేమ్ సేమ్. అమ్మా ఓపెన్ అయిపోయింది. లోపల ఇత్తులు చూసిన ఎట్లున్నాయో, ముత్యాలు సాబుదానాలు ఉంటాయి కదా, మనం సాబుదానా తింటాం. సాబుదానాలు లెక్క ఎంత తెల్లగా ఉన్నాయో. ఇవి వేస్తే మళ్ళీ చెట్టులు వేస్తుంది. అసలు మేము ఇప్పటిదాకా పప్పడికాయలు ఎప్పుడు కూడా మేము ఎత్తులు వేయలేదు, అదే లేసింది. ఇప్పుడు మమ్మీ తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసి ఇట్లా గ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇది ఒక్క పప్పడికాయనే, నేను 3 చూపెట్టినా కదా, దాంట్లో ఒక్కటి కోసనే ఇంతగానం వెళ్ళింది. ఇప్పుడు కడాయి పెట్టుకొని, ఇప్పుడు ఏదైతే కడాయి పెట్టుకొని అది తురిమేసుకున్నామో అది అట్లనే డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసి మమ్మీ స్పూన్తో కలుపుతుంది. దాంట్లో నెయ్యి వేయలేదు, ఏం వేయలేదు. ఫస్ట్ అయితే అట్లనే మామూలుగా ఉత్తగా వేగాలంట. వేగినాక అది కొంచెం నీళ్ళు ఇడుస్తుంది. ఆ నీళ్ళు ఇడిచి ఆ నీళ్ళల్లోనే అది కొంచెం ఉడికి ఆ పప్పడికాయ తురుమంతా ఇట్లా దగ్గరకు అవుతుంది. సో ఇది కొంచెం టైం పడుతుంది. ఒక 15-16 మినిట్స్ పడుతుండొచ్చు. మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. పప్పడికాయ పచ్చి వాసన ఎక్కువ అనిపిస్తుంది, వేడి కూడా కదా. సో ఇట్లా మంచిగా వేగాలి. ఒక 15-16 మినిట్స్ అయినాక ఇది అంత ఇట్లా దగ్గరకు అయిపోయి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో. ఇది కలర్ వేయలేదు, ఏం వేయలేదు, దాని కలరే అట్లా మారింది. ఇప్పుడు మమ్మీ ఒక స్పూన్ నెయ్యి వేసింది, ఒక చిన్న స్పూన్ అంత, అంతకంటే ఎక్కువ వేయలేదు. అందుకే ఆ షైన్ వస్తుంది. బాగుంది కదా. ఇప్పుడు ఇలాచీ దంచుకుందాం. ఫ్రెష్ ఇలాచీ ఒక 4 to 5. ఫ్రెష్ ఇలాచీ అయితే మస్తు వాసన వస్తుంది. స్వీట్ అంటే ఇలాచీనే కదా, సో ఇలాచీ మంచిగా దంచుకొని పెట్టుకుందాం. అప్పటిలోపు అది ఇంకొంచెం వేగుతుంది. ఇప్పుడు ఇంకొంచెం వేగింది కదా. ఇప్పుడు దీంట్లో మమ్మీ ఒక గ్లాసు చక్కెర వేసింది అనమాట. సో ఒక్క పప్పడికాయకి ఒక గ్లాస్ చక్కెర వేసింది. చక్కెర మీ ఇష్టం. మీరు స్వీట్ ఎక్కువ తింటా అంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటా అంటే తక్కువ వేసుకోవచ్చు. ఇది బెల్లంతో కూడా చేయొచ్చేమో, నాకైతే తెలియదు. మమ్మీ అయితే చక్కెర వేసింది. ఇప్పుడు చక్కెర కొంచెం నీళ్ళు ఇడుస్తుంది కదా, నీళ్ళు ఇడిచి హల్వా మొత్తం నీళ్ళు అవుతుంది అనమాట. ఇప్పుడు మమ్మీ దాంట్లో మీగడ వేస్తుంది. పాలు కాదు, పాల మీద మీగడ ఉంటుంది కదా, ఉట్టి ఆ మీగడ ఒక 2 స్పూన్స్ అంత వేసింది. యాక్చువల్లీ అంతే వెళ్ళింది పాల మీద, అంత వేసేసింది. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, దానివల్ల కోవా టేస్ట్ వస్తుంది అని చెప్పింది మమ్మీ. చక్కెర అంతా కరిగి నీళ్ళు అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ నీళ్ళంతా కూడా హల్వాకి పట్టి దగ్గరకు అయిపోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాల్లో హల్వా మొత్తం ఇట్లా కొంచెం దగ్గరకు అయిపోతుంది. ఇప్పుడు ఇది అయ్యేలోపు ఇలాచీ దంచుకున్నాం కదా, అది వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి కలిపి ఇది ఇంకొంచెం ఉడుకుతున్నంత సేపట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్కి బాదాం, కాజు, కిస్మిస్ ఈ 3 తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకుందాం మమ్మీ. దాన్ని నెయ్యిలో వేయించుకుంటున్నాము. హల్వా చూద్దామా? దగ్గరకు అయింది కదా, నీళ్ళన్నీ కొంచెం ఎవాపరేట్ అయిపోయినాయి. అంతే, మీ హల్వా రెడీ అయిపోయింది. వేడి వేడి హల్వా అసలు ఎంత బాగుండేను. వాసన కూడా చాలా 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 బాగుండే. ఇప్పుడు సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాం. నాకు చెప్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా బాగుండే, నిజంగా చేసుకొని చూడండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ దాని మీద వేసేసుకుందాము. ఎన్ని ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇష్టం ఉంటే అన్ని ఎక్కువ వేసుకోవచ్చు. అంతే, పప్పడికాయ హల్వా తయారైపోయింది. ఇప్పుడు ఫోటో టైం. అదే పప్పడికాయలు ఫస్ట్ చూపెట్టినవి 2 ప్లస్ ఆకు పెట్టి ఫోటో తీసిన. నచ్చిందా? టేస్ట్ బాగుంది, చూడ్డానికి బాగుంది. ట్రై చేసి చూడండి. ఉంటా మళ్ళీ, బాయ్.